విడాకుల తర్వాత పిల్లల కోసం అనేక సందర్భాల్లో కలిసినా కూడా పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ఇప్పుడు ఒక స్పెషల్ మీటింగ్ వాళ్ళ మధ్య జరగబోతోందని, అది కూడా అధికారికంగా జరగబోతోందని తెలుస్తోంది. నిజానికి 3 సంవత్సరాల క్రితమే పూణే నుంచి హైదరాబాద్ వచ్చేసారు రేణుదేశాయ్. ఆమె తన కెరియర్ కోసం గాని, లేకపోతే ఆమె పెట్టిన ఒక సంస్థ కోసం గాని ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. అట్లాగే రీసెంట్‌గా 'టైగర్ నాగేశ్వరరావు' అనేటువంటి రవితేజ సినిమాలో కూడా కనిపించారు. ఫర్దర్‌గా కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమెకి అనేటువంటి మాటలు వినిపిస్తున్న టైంలో, మెగా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు రేణుదేశాయ్ జనరల్‌గా అటెండ్ అవ్వరు. ఆహ్, అఖిర అట్లాగే ఆద్య మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలుగా వెళ్తూ ఉంటారు. ఇది మనం చూస్తుంటాం జనరల్‌గా. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ యొక్క అపాయింట్మెంట్‌ని రేణుదేశాయ్ కోరారు అంటూ ఒక సమాచారం అందుతుంది. అధికారికంగా అయితే ఎటువంటి న్యూస్ లేదు. బట్ ఇదొక స్పెక్యులేషనా లేకపోతే నిజంగానే అడిగారనేది 2 రోజుల్లో తెలుస్తది. రీసెంట్‌గా కొండా సురేఖని కలిసారు రేణుదేశాయ్. అంటే రేణుదేశాయ్ ఒక ఆహ్, భగవద్గీత భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అనేటువంటి ఒక సంస్థకి చీఫ్ అడ్వైజర్‌గా ఉన్నారు. సో, ఆ సంస్థ ఏం చేస్తుందంటే, హిందూ ధర్మాన్ని యువతలో పెంపొందించే విధంగా మీకు ఈ కృష్ణుడికి సంబంధించి ఉంటాయి గదా! ఆ టైప్‌లో ఈవిడ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను యువతలో ఎక్కువగా అందించాలి. చదువులో పెట్టినా పర్వాలేదు. లేదు హిందువులు సెపరేట్‌గా హిందువులు తమ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తే వేరే కంట్రీస్‌లో ఎక్కువగా అబ్రాడ్‌లో ఉండేటువంటి హిందూసు వాళ్ళ పిల్లలతో ఈ శ్లోకాలు గాని, లేకపోతే ధర్మానికి సంబంధించిన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళలో అర్థమయ్యేలాగా వాళ్ళకి చేసేటువంటి భగవద్గీత పారాయణం గాని, పఠనం గాని ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా నేర్పిస్తుంటారు. కానీ ఇండియాలో అది బాగా తగ్గిపోతుంది. సో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటికి సంబంధించి ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు ముఖ్యంగా హిందూయిజంకి సంబంధించి పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక యూనివర్సిటీని ఆమె ఈ 2 రాష్ట్రాల్లో ఒక చోట స్థాపించేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొండా సురేఖని ఆవిడ కలవడం జరిగింది. అట్లాగే మంత్రి నారాయణ్‌ని కూడా కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ్‌ని కలవబోతున్నారు. అందులో దాంతో పాటు పర్యావరణ శాఖకి ఈ ఫారెస్ట్ మినిస్ట్రీకి హెడ్‌గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కలిసేటువంటి ఆలోచనలో ఆమె ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఆధ్యాత్మికం రిలేటెడ్ కూడా కాస్త చూసుకుంటూ ఉంటారు. సో, అందువల్ల పవన్ కళ్యాణ్‌ని కలిసి తన యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? ఈ యూనివర్సిటీ ఏం చేస్తే బావుంటుంది? తాను పెట్టబోయేటువంటి యూనివర్సిటీ ఏ రకంగా యువతని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్ళేటువంటి తన ఐడియాలజీ ఎట్లా ఉంది? ఆల్రెడీ ఇప్పటికే కొండా సురేఖని కలిసారు, మాట్లాడారు. డీటెయిల్‌గా కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆమె. మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది వాళ్ళిద్దరిదని తెలుస్తుంది. అట్లాగే ఏపీ మినిస్టర్ నారాయణ్ కూడా ఆమె కలవబోతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా కలిసి మొత్తం తన యొక్క ఐడియాలజీ ఏంటి? యువతలోకి ఈ అంశాన్ని ఎట్లా తీసుకెళ్తే బావుంటుంది? చదువుల ద్వారా తీసుకెళ్ళడం అనేది కాంట్రోవర్షియల్ అవుతుంది కాబట్టి అట్లా కాకుండా పేరెంట్సే ఈ వేని చూజ్ చేసుకునేలాగా భగవద్గీత యొక్క సారమే మన జీవిత సారం అనేటువంటి అంశాన్ని పేరెంట్స్‌కి ఫస్ట్ అర్థమయ్యేలా చెప్తే తద్వారా పిల్లల్ని కూడా లీజర్ టైమ్‌లో ఇట్లాంటి సెంటర్స్‌కి పంపించేలాగా. సో, 2 రాష్ట్రాల్లో కలిపి కొన్ని సెంటర్స్ వీటన్నిటికి కలిపి ఒక యూనివర్సిటీని బిల్డ్ చేసేటువంటి ఆలోచనలో రేణుదేశాయ్ ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. వీళ్ళిద్దరూ త్వరలోనే కలవబోతున్నారని అందుకే ఆమె అపాయింట్‌మెంట్ గూడా అడిగారనేటువంటి వార్తలైతే వస్తున్నాయి.